ఓం నమో వెంకటేశాయ. ఈ సంవత్సరం సాలకట్ల బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా 4 మాడా వీధుల్లో స్వామివారు అన్ని వాహనాలపైన విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తారు. గత 2 సంవత్సరాలుగా కరోనా ప్రభావం వల్ల బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా నిర్వహించడం జరిగింది. ఓన్లీ ఎస్వీబీసీ ద్వారా భక్తులకు లైవ్ టెలికాస్ట్ చేయడం జరిగింది. వాహన ఊరేగింపు లేకుండా వాహనాన్ని ఓన్లీ స్టాండ్ స్టిల్గా పెట్టి బ్రహ్మోత్సవాలను జరపడం జరిగింది. 2 సంవత్సరాల తర్వాత ఈ సంవత్సరం మరలా బ్రహ్మోత్సవాలు యథావిధిగా జరిగేటువంటి అవకాశం ఉంది. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఈరోజు ఆల్ హెచ్ఓడీస్తో, 2 జేయూలతో, సివిఎస్లతో సమీక్షించడం జరిగింది. బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 27వ తేదీన ధ్వజారోహణంతో మొదలవుతాయి. అక్టోబర్ 1వ తేదీన గరుడ సేవ ఉంటుంది. అక్టోబర్ 2వ తేదీన బంగారు రథం ఉంటుంది. అక్టోబర్ 4వ తేదీన మహారథం ఉంటుంది. అక్టోబర్ 5వ తేదీన చక్ర స్నానంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. ఈ సంవత్సరం బ్రహ్మోత్సవాలు యథావిధిగా జరిగి 4 మాడా వీధుల్లో స్వామివారు విహరిస్తారు కాబట్టి గౌరవనీయులు ముఖ్యమంత్రి గారిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున స్వామివారికి వస్త్ర సమర్పణ యథావిధిగా సెప్టెంబర్ 27వ తేదీ ధ్వజారోహణం రోజు ఆహ్వానించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం. ఈ రకంగా ప్రభుత్వానికి లేఖ రాయడం జరుగుతుంది. బ్రహ్మోత్సవాల్లో వృద్ధులు, వికలాంగులు తదితర ప్రివిలేజెస్ దర్శనాలు ఉన్న వాళ్ళకందరికీ కూడా రద్దు చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ సంవత్సరం ఎక్కువగా పిలిగ్రిమ్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. 2 సంవత్సరాలు బ్రహ్మోత్సవాలు లేకపోవడం వల్ల, ఏకాంతంగా జరపడం వల్ల ఈ భక్తులు విపరీతంగా వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా పెరటాసి నెల కూడా సెప్టెంబర్లో మొదలవుతుంది. ఈ పెరటాసి నెలలో వచ్చేటువంటి అన్ని శనివారాలు కూడా బ్రహ్మోత్సవాల్లో వచ్చే అవకాశం ఉంది. ఎస్పెషల్లీ 3వ శనివారం గరుడోత్సవం కోయిన్సైడ్ అవుతుంది. గరుడోత్సవం 3వ శనివారం కోయిన్సైడ్ అవుతుంది కాబట్టి గరుడోత్సవం రోజు ఎక్కువగా పబ్లిక్ వచ్చేటువంటి అవకాశం ఉంది. దానికి సంబంధించినటువంటి విషయాన్ని కూడా ఈరోజు చర్చించడం జరిగింది. ఆ రోజు కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా అన్ని డిపార్ట్మెంటు చేయడం జరుగుతుంది. బ్రేక్ దర్శనాలు కూడా రద్దు చేయడం జరుగుతుంది. ఓన్లీ ప్రోటోకాల్ విఐపీస్ వారి వారి ఫ్యామిలీస్తో, కోర్ ఫ్యామిలీస్తో వస్తే మాత్రమే స్వామివారి దర్శనం చేయించడం జరుగుతుంది. హెల్త్ వింగ్కి సంబంధించి తిరుమలలో పరిశుభ్రతకు పెద్దపీట వేయడం జరుగుతుంది. అలిపిరి నుంచి తిరుమలకు, శ్రీవారిమెట్టి నుంచి తిరుమలకు వచ్చేటువంటి మార్గంలో కూడా శానిటేషన్ హై స్టాండర్డ్స్గా మెయింటైన్ చేయడం జరుగుతుంది. తర్వాత వాటర్ సప్లై, తర్వాత ఎలక్ట్రిసిటీ, ఇవన్నీ కూడా మనం ఇన్స్పెక్షన్ చేసుకొని అన్ని పిలిగ్రిమ్స్కు సౌకర్యాలు చేయడం జరుగుతుంది. మెడికల్కి సంబంధించి ముఖ్యమైన ప్రాంతాల్లో ఫస్ట్ ఎయిడ్ సెంటర్సు, అంబులెన్సులు, అదనపు సిబ్బందిని నియమిస్తారు. స్పెషలిస్ట్ డాక్టర్స్ స్విమ్స్ నుంచి, బర్డ్ నుంచి, రూయ్ హాస్పిటల్ నుంచి షిఫ్ట్ డ్యూటీస్గా అన్ని స్పెషలిస్టులు ఇక్కడికి రప్పించడం జరుగుతుంది. సెక్యూరిటీ వింగ్కి సంబంధించి టీటీడీ విజిలెన్స్, సెక్యూరిటీ, పోలీస్ విభాగంతో సమన్వయం చేసుకొని ఆల్ మాడా స్ట్రీట్స్లో, గ్యాంగ్ వేస్లోను, తర్వాత ఎస్పెషల్లీ గరుడోత్సవం రోజు ట్రాఫిక్ మూవ్మెంటు ఇవన్నీ కూడా నెక్స్ట్ మీటింగ్ కూడా సివిఎస్ఓ, ఎస్పీ మీటింగ్ పెట్టుకొని సమన్వయం చేసుకొని పార్కింగ్ ప్లేసెస్, సెక్యూరిటీ రిలేటెడ్ ఇష్యూస్ అన్నీ కూడా మనం తీసుకోవడం జరుగుతుంది. తర్వాత ట్రాన్స్పోర్టేషన్ సంబంధించి భక్తులకు ఇబ్బంది కలగకుండా ఏపీఎస్ఆర్టీసీ తగినన్ని బస్సులు ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎస్పెషల్లీ గరుడోత్సవం రోజు 2 వీలర్స్ అలౌ చేయడం జరగదు కాబట్టి ఆర్టీసీ బస్సులు తిరుపతి నలుమూలల నుంచి, ప్రతి రోడ్ నుంచి కూడా ఆర్టీసీ ఆర్ఎం ఈరోజు అటెండ్ అయ్యాడు. భక్తులను తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా 2 వీలర్స్ వారి వారి ప్రదేశాల్లో పార్కింగ్ చేసి అక్కడ ఆర్టీసీ బస్సు కోసం వెయిట్ చేస్తే ఆర్టీసీ బస్సులు డైరెక్ట్గా తిరుమలకు తీసుకొచ్చి మరలా ఆ ప్రదేశంలో భక్తులను దింపడం జరుగుతుంది. అకామిడేషన్ సంబంధించి సెప్టెంబర్ కల్లా తిరుమలలో అన్ని రూమ్స్ ఏదైతే పర్మనెంట్ మెయింటెనెన్స్ కోసం ఉంచామో అవన్నీ కూడా రిపేర్ చేయడం జరుగుతుంది. 100% రూమ్స్ బ్రహ్మోత్సవాలకు అవైలబిలిటీ ఉంటాయి. భక్తులకు 50% అడ్వాన్స్ బుకింగ్ ఎక్సెప్ట్ 3 డేస్, అంటే గరుడోత్సవం రోజుకు ఒక రోజు ముందు, గరుడోత్సవం రోజు తర్వాత, అంటే ఈ 3 రోజులు తప్ప మిగతా అన్ని రోజులు 50% అకామిడేషన్ రిలీజ్ చేయడం జరుగుతుంది ఫర్ అడ్వాన్స్ బుకింగ్. మిగతా 50% ఎవరైతే డైరెక్ట్గా తిరుమలకు వస్తారో అకామిడేషన్ బుక్ చేయకుండా వారికి టర్న్ బేసిస్ పైన యాజ్ పర్ అవైలబిలిటీ అకామిడేషన్ అలాట్ చేయడం జరుగుతుంది. తర్వాత అన్నప్రసాదం భక్తులందరికీ కూడా అన్నప్రసాదం విరివిగా ఎక్కడ లోటుపాటు లేకుండా ఇవ్వడం జరుగుతుంది.
దానికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు డిప్యూ అన్నదానం క్యాటరింగ్ ఆఫీసర్స్ చేస్తారు. 4 మాడా వీధుల్లో ఉన్నటువంటి ఈ గ్యాలరీస్లో ప్రతి గ్యాలరీలో కూడా ఫుడ్ కౌంటర్ పెట్టడం జరుగుతుంది. ఈ ఫుడ్ కౌంటర్లో వాటర్ సప్లై, మజ్జిగ, తర్వాత ఫుడ్ ప్యాకెట్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఎస్పెషల్లీ గరుడోత్సవం రోజు భక్తులు మార్నింగ్ నుంచే స్వామివారి దర్శనం కోసం ఈవినింగ్ వరకు దాదాపు 10-12 గంటలు వెయిట్ చేస్తారు. కాబట్టి భక్తులకు ఏ అసౌకర్యం కలగకుండా వాటర్ డిస్ట్రిబ్యూషను, తర్వాత మజ్జిగ డిస్ట్రిబ్యూషను, అన్నం డిస్ట్రిబ్యూషన్ కూడా చేయడం జరుగుతుంది. వాటర్కి సంబంధించి ప్లాస్టిక్ బాటిల్స్ నిషేధం ఉంది కాబట్టి భక్తులు తమ వాటర్ బాటిల్స్ అంటే గ్లాస్ బాటిల్స్ కానీ, రాగి బాటిల్స్ కానీ, తర్వాత అల్యూమినియం బాటిల్స్ కానీ, స్టీల్ బాటిల్స్ కానీ వారు తీసుకొచ్చుకొని ఇక్కడ మంచి వాటర్ సప్లై చేస్తాం. పోర్టబుల్ వాటర్ ప్రతి గ్యాలరీస్కి వాటర్ ట్యాప్స్ ఉంటాయి కాబట్టి దాంట్లో పట్టుకొని మీరు వాటర్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. భక్తులకు మరొకసారి విజ్ఞప్తి, ప్రతి భక్తులు వారి వాటర్ బాటిల్స్ వాళ్ళే తెచ్చుకొని యూజ్ చేయవలసిందిగా కోరుతున్నాం. ఇక్కడ అదర్వైజ్ మాకు వాటర్ సప్లై చేసేటువంటి విధానంలో ప్లాస్టిక్ బాటిల్స్ సప్లై లేదు కాబట్టి ఓన్లీ వాటర్ ట్యాప్ ద్వారా వాటర్ తీసుకోవాలి కాబట్టి మీరు బాటిల్స్ మీరు తెచ్చుకోవాల్సిందిగా కోరుతున్నాం. తర్వాత హిందూ ధర్మ ప్రచార పరిషత్ నుంచి దాస్ సాహిత్య ప్రాజెక్ట్స్, అన్నమాచార్య ప్రాజెక్టు, తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు వాహనాల ముందు అన్నీ కూడా హిందూ ధర్మ ప్రచార పరిషత్ సెక్రటరీ కోఆర్డినేషన్ చేసుకొని ఎన్ని భజన బృందాలు రావాలి, ఎన్ని సాంస్కృతిక ప్రోగ్రామ్స్ రావాలి, ఎటువంటి క్వాలిటీ రావాలి అవన్నీ కూడా డిసైడ్ చేసేసి మంచి క్వాలిటీ కలిగినటువంటి ప్రోగ్రామ్స్ అరేంజ్ చేయడం జరుగుతుంది. తర్వాత ఇంజనీరింగ్ వింగ్ సంబంధించి గ్యాలరీస్, గ్యాంగ్ వేస్, ఇతర ఇంజనీరింగ్ పనులన్నీ కూడా వేగవంతం చేయాలని సూచించడం జరిగింది. ముఖ్యంగా డెకరేషన్ అంటే తిరుమలను అత్యంత శోభాయమానంగా తీర్చిదిద్దే విధంగా ఈసారి కటౌట్స్ లేకుండా ఉన్నటువంటి బిల్డింగ్స్ పైన, కొన్ని చెట్ల పైన ఈ రకంగా ప్లానింగ్ చేసి ఈ తిరుమలను శోభాయమానంగా ఈ లైటింగ్ తీర్చిదిద్దడం జరుగుతుంది. కటౌట్స్ పెట్టడం వల్ల భక్తులు కూడా కటౌట్స్ పైకి ఎక్కి వాహనాలను చూసే విధంగా భక్తులు పోతూ ఉన్నారు. ఏదైనా ప్రమాదం జరిగి అక్కడ నుంచి జారిపడడం జరిగితే అన్టువర్డ్ ఇన్సిడెంట్ జరుగుతాయి కాబట్టి అవి లేకుండా మనం ఈ కటౌట్స్ని తీసేస్తున్నాం ఈసారి. తర్వాత రూఫ్ టాప్స్ పైన కూడా భక్తులు ఎక్కి వాహనాన్ని చూడడానికి తాపత్రయపడుతూ ఉంటారు. కాబట్టి ఈరోజు విజిలెన్స్ వాళ్ళకు, పోలీస్ వాళ్ళకు డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. ఎవరు కూడా VQC 1 పైన కానీ, VQC 2 పైన కానీ, సుపథం పైన కానీ, అతిరామ్జీ మట్ పైన కానీ, కళ్యాణకట్టపై కానీ, అస్థానమండపై కానీ, తర్వాత ఇంకా బిల్డింగ్స్ ఉన్నాయి, గోవింద నిలయము, తర్వాత చిన్నగిరియం గారి మట్టు, తర్వాత కర్ణాటక సత్రాలు, తర్వాత అర్చక నిలయము, వీరన్నింటిపైన కూడా భక్తులు ఎక్కకుండా తగినటువంటి సెక్యూరిటీ ఏర్పాట్స్ చేయడం జరుగుతుంది. భక్తులకు కూడా విజ్ఞప్తి, ఎవరు కూడా రూఫ్ టాప్స్ పై ఎక్కొద్దు. ఎక్కిన తర్వాత ఏదైనా జరిగితే ఇది చెడ్డ పేరు వస్తుంది తిరుమల తిరుపతి దేవస్థానానికి. కాబట్టి భక్తులందరూ కూడా రూఫ్ టాప్స్ పైన ఎక్కొద్దు అని చెప్పేసి కోరుతున్నాం. గ్యాలరీస్ నిండిన తర్వాత భక్తులు గ్యాలరీస్లో స్పేస్ లేక ఉన్నటువంటి భక్తులకు తిరుమల అంతా కూడా కూడలలో LED టీవీస్ పెట్టడం జరుగుతుంది. ఆ LED టీవీస్ ద్వారా భక్తులు వీక్షించవచ్చు స్వామివారి సేవలు. తర్వాత భక్తుల వాహన సేవలను SVBC లైవ్ ప్రసారం చేస్తుంది. తర్వాత అన్ని ఛానల్స్ కూడా మేము లైవ్ ఫీడ్, ఆన్లైన్ ఫీడ్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరంతా కూడా మీ సెంటర్స్లో ఉండి మీరు లైవ్ ఫీడ్ SVBC ద్వారా తీసుకుని మీ ఛానల్స్లో ప్రసారాలు చేసుకోవచ్చు. భక్తులకు సేవలు అందించేందుకు అవసరమైనటువంటి శ్రీవారి సేవకులను అందరినీ కూడా వినియోగించడం జరుగుతుంది. అన్ని డిపార్ట్మెంట్స్కు శ్రీవారి సేవకులను ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ 4 మాడా స్ట్రీటుల్లో, తర్వాత గ్యాలరీస్లో శ్రీవారి సేవలను వినియోగించుకొని భక్తులకు ఇబ్బంది లేకుండా వారి ద్వారా సేవలు అందిస్తాం. గరుడ సేవ రోజున ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. బ్రహ్మోత్సవాల విజయవంతానికి అధికారులు సమాయత్తం కావాలని ఆదేశించడం జరిగింది. ఓం నమో వెంకటేశాయ. సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి మార్గదర్శకాలను పాటిస్తూ ప్రతి ఒక్కరు కూడా మాస్క్ ధరించి, తర్వాత శానిటైజర్ను తీసుకొని వస్తే బాగుంటుంది.